శాంతి. ఈరోజు 7/1/26 జనవరి 7వ తేదీ. ఈరోజు బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాలని విందాము. మధురమైన పిల్లలు, లాను ఎప్పుడూ మీ చేతిలోకి తీసుకోకూడదు. ఎవరి పొరపాటునైనా చూసినట్లయితే బాబాకి రిపోర్ట్ చేయండి. బాబాయే శిక్షణనిస్తారు. లాను ఎప్పుడు మీ చేతిలోకి తీసుకోకూడదు. ఎవరి పొరపాటునైనా చూసినట్లయితే బాబాకే రిపోర్ట్ చేయండి. బాబాయే శిక్షణనిస్తారు. ఈరోజు ప్రశ్న, బాబా ఏ కాంట్రాక్ట్ను తీసుకున్నారు? బాబా ఏ కాంట్రాక్ట్ను తీసుకున్నారు? జవాబు, పిల్లల అవగుణాలను తొలగించే కాంట్రాక్ట్ను ఒక్క తండ్రియే తీసుకున్నారు. పిల్లల లోపాలను తండ్రి విన్నప్పుడు వాటిని తొలగించేందుకు ప్రేమగా శిక్షణనిస్తారు. ఎవరి లోపాలనైనా చూసినప్పుడు పిల్లలు లాను తమ చేతుల్లోకి తీసుకోకూడదు. అలా లాను తమ చేతుల్లోకి తీసుకోవడం కూడా పొరపాటే. ఓం శాంతి. తండ్రి నుండి రిఫ్రెష్ అయ్యేందుకు మధురాతి మధురమైన పిల్లలు వస్తారు. ఎందుకంటే అనంతమైన తండ్రి నుండి అనంతమైన విశ్వరాజ్యాధికారాన్ని తీసుకోవాలని పిల్లలకు తెలుసు. ఇది ఎప్పుడూ మర్చిపోకూడదు, కానీ మర్చిపోతారు. మాయ మరిపింప చేస్తుంది. అలా మరిపింప చేయకపోతే మరెంతో సంతోషం ఉండాలి. పిల్లలు, ఈ బ్యాడ్జ్ని ఘడియ ఘడియ చూస్తూ ఉండండి అని బాబా అర్థం చేయిస్తారు. అలాగే చిత్రాలను కూడా చూస్తూ ఉండండి. నడుస్తూ తిరుగుతూ బ్యాడ్జ్ని చూస్తూ ఉన్నట్లయితే బాబా ద్వారా, బాబా స్మృతి ద్వారా మనం ఈ విధంగా అవుతున్నామని గుర్తుకు వస్తుంది. దైవీ గుణాలను కూడా ధారణ చెయ్యాలి. జ్ఞానం లభించే సమయం ఇదే. బాబా మధురాతి మధురమైన పిల్లలు అని రాత్రింబవళ్ళు అంటూ ఉంటారు. మధురాతి మధురమైన బాబా అని పిల్లలు అలా అనరు. నిజానికి ఇరువురు అనాలి. మధురాతి మధురమైన బాబా అని పిల్లలు కూడా అనాలి. ఈరోజు పదే పదే బాబాని ఇలా మధురాతి మధురమైన బాబా అని ఎన్నిసార్లు మనస్పూర్వకంగా హృదయపూర్వకంగా అంటారు అనేది ఒక్కసారి చేద్దాము. మరి లేదు అని అంటే కూడా గుర్తు పెట్టుకొని బాబా అని అన్నప్పుడు మధురాతి మధురమైన బాబా అని అనాలి. ఎందుకంటే ఇరువురు మధురాతి మధురమైన వారే. ఆత్మ కూడా మధురంగా ఉందా? బాబా ఒక్కరేనా? వీరు అనంతమైన బాప్దాదా. కానీ కొందరు దేహాభిమానులు కేవలం బాబానే మధురాతి మధురమైన వారిగా భావిస్తారు. కొంతమంది పిల్లలైతే కోపంలోకి వచ్చి బాప్దాదాను కూడా ఏదో ఒకటి అనేస్తారు. బాబాను ఎప్పుడైనా అన్నట్లయితే అది దాదాను కూడా అన్నట్లే, బ్రహ్మబాబాను కూడా అన్నట్టే, శివబాబానంటే. విషయం ఒకటే. అప్పుడప్పుడు బ్రాహ్మణి పైన లేక పరస్పరంలో కోపంలోకి వస్తారు. కావున అనంతమైన తండ్రి కూర్చొని పిల్లలకు శిక్షణనిస్తారు. పల్లెల్లోనూ బాబా పిల్లలైతే ఎంతోమంది ఉన్నారు. అందరికీ బాబా వ్రాస్తూ ఉంటారు. మీ రిపోర్ట్ వస్తుంది, మీరు కోపగించుకుంటున్నారని తెలిసింది అని అంటారు. అనంతమైన తండ్రి దీన్ని దేహాభిమానము అని అంటారు. పిల్లలు దేహి అభిమానులుగా అవ్వండి అని బాబా అందరికీ చెప్తారు. పిల్లలందరూ పైకి కిందికి అవుతూ ఉంటారు. అందులోనూ మాయ ఎవరినైతే సమర్థులైన పెహల్వాన్లుగా గమనిస్తుందో వారితోనే పోట్లాడుతూ ఉంటుంది. మహావీరుడైన హనుమంతుణ్ణి చూపించారు కదా, అతన్ని కూడా కదిలించేందుకు ప్రయత్నించింది. ఈ సమయంలోనే అందరి పరీక్షను తీసుకుంటుంది. అందరూ మాయతో ఓడిపోతూ గెలుస్తూ ఉంటారు. యుద్ధంలో స్మృతి విస్మృతి అన్నీ జరుగుతూ ఉంటాయి. ఎవరు ఎంతగా స్మృతిలో ఉంటారో, నిరంతరము బాబాను స్మృతి చేసేందుకు ప్రయత్నిస్తారు, వారు మంచి పదవిని పొందగలరు. పిల్లలను చదివించేందుకు బాబా వచ్చారు. అలా చదివిస్తూనే ఉంటారు. శ్రీమతంపై నడుస్తూ ఉండాలి. శ్రీమతంపై నడవడం ద్వారానే శ్రేష్టంగా అవుతారు. ఇందులో ఎవరితోనూ గొడవ పడే విషయం ఏదీ లేదు. అలా అలగడము అనగా క్రోధం చేయటము. పొరపాట్లు ఏమైనా వస్తే బాబాకు రిపోర్ట్ చేయాలి. అంతేకాని స్వయం ఎవరిని ఏమీ అనకూడదు. అది తమ చేతిలోకి లాను తీసుకోవడమే అవుతుంది. గవర్నమెంట్ చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొనివ్వదు. ఎవరైనా ఒకటి గుద్దితే మళ్ళీ వారిని అలా గుద్దరు, రిపోర్ట్ చేస్తారు. అప్పుడు వారిపై కేసు నమోదవుతుంది.
అలాగే ఇక్కడ కూడా పిల్లలు ఎప్పుడు నేరుగా ఏమీ అనకూడదు. బాబాకు చెప్పండి. అందరికీ శిక్షణనిచ్చేవారు ఒక్క బాబాయే. బాబా చాలా మధురమైన యుక్తిని తెలియచేస్తారు. మధురతతో శిక్షణను ఇస్తారు. దేహాభిమానులుగా అవ్వటం ద్వారా తమ పదవినే తక్కువ చేసుకుంటారు. అలా ఎందుకు నష్టపరుచుకోవాలి? ఎంత వీలైతే అంత బాబాను చాలా ప్రేమగా స్మృతి చేస్తూ ఉండండి. అనంతమైన తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయండి. ఆ తండ్రి విశ్వరాజ్యాధికారాన్ని ఇస్తారు. కేవలం దైవీ గుణాలను ధారణ చేయండి. ఎవరిని నిందించకూడదు. దేవతలను ఎవరినైనా నిందిస్తారా? కొందరు పిల్లలైతే నిందించకుండా ఉండనే ఉండరు. మీరు బాబాకు చెప్పండి. బాబా చాలా ప్రేమగా అర్థం చేయిస్తారు. లేకపోతే సమయం వ్యర్థమవుతుంది. అలా నిందించటం కన్నా బాబాను స్మృతి చేయండి. అందులో ఎంతో లాభం ఉంది. ఎవరితోనైనా వాదోపవాదాలు పెట్టుకోకుండా ఉండటం చాలా మంచిది. మేము కొత్త ప్రపంచ రాజధానిని స్థాపిస్తున్నాము అని పిల్లలైన మీరు హృదయంలో అర్థం చేసుకున్నారు. మరి లోపల ఎంత నష ఉండాలి? ముఖ్యమైన విస్మృతి మరియు దైవీ గుణాలే. పిల్లలు చక్రాన్ని స్మృతి చేస్తూనే ఉంటారు. అది సహజంగా గుర్తుంటుంది. ఇది 84 జన్మల చక్రం కదా. మీకు సృష్టి ఆది మధ్యాంతాల కాలాన్ని గురించి తెలుసు. అలాగే ఇతరులకు కూడా చాలా ప్రేమగా పరిచయాన్ని ఇవ్వాలి. అనంతమైన తండ్రి మనల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తున్నారు. రాజ్యోగాన్ని నేర్పిస్తున్నారు. వినాశనం కూడా మీ ముందుంది. ఇది సంగమయుగము. ఇప్పుడు కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది మరియు పాత ప్రపంచ వినాశనం జరగనున్నది. బాబా పిల్లలను అప్రమత్తం చేస్తూ ఉంటారు. స్మరిస్తూ స్మరిస్తూ సుఖాన్ని పొందండి. సిమర్ సిమర్ సుఖ పావో కలహ క్లేష్ మిటే తన్ మన్కే అంటారు. తనువులోని కలహ క్లేశాలన్నీ అంతమైపోవాలి. ఇవి అర్ధకల్పం కొరకు అంతమైపోతాయి. తండ్రి సుఖధామాన్ని స్థాపిస్తారు. మాయా రావణుడు మళ్ళీ దుఃఖధామాన్ని స్థాపిస్తాడు. ఇది కూడా పిల్లలైన మీకు నంబర్ వారీగా పురుషార్థానుసారంగా తెలుసు. తండ్రికి పిల్లలపై ఎంతో ప్రేమ ఉంటుంది. ప్రారంభం నుండి తండ్రి ప్రేమ ఉంటుంది. పిల్లలు ఎవరైతే కామచితిపై నల్లగా అయిపోయారో వారిని తెల్లగా తయారు చేసేందుకు నేను వెళ్తాను అని నాకు తెలుసు. తండ్రి జ్ఞానసాగరుడు. పిల్లలు మెల్లమెల్లగా జ్ఞానాన్ని తీసుకుంటారు. మాయ మళ్ళీ మరిపింపచేస్తుంది. అది సంతోషం కలగనివ్వదు. పిల్లలకైతే దినప్రతిదినము సంతోషపు పాదరసం పైకెక్కి ఉండాలి. సత్యుగంలో పాదరసం పైకెక్కి ఉంటుంది కదా. ఇప్పుడు స్మృతి యాత్ర ద్వారా దాన్ని మళ్ళీ పైకెక్కించాలి. అది మెల్లమెల్లగా ఎక్కుతుంది. ఓటమి గెలుపులు జరుగుతూ మళ్ళీ నంబర్ వారీగా పురుషార్థానుసారంగా కల్పపూర్వం వలె తమ పదవిని పొందుతారు. కానీ కల్పకల్పము ఎంత సమయం అయితే పట్టిందో అంతే సమయం పడుతుంది. ఎవరైతే కల్పకల్పము పాస్ అవుతారో వారే పాస్ అవుతారు. బాప్ దాదా సాక్షిగా ఈ పిల్లల స్థితిని గమనిస్తారు మరియు శిక్షణను ఇస్తూ ఉంటారు. బయటి సెంటర్లలో ఉన్నప్పుడు ఇంతగా రిఫ్రెష్ అవ్వరు. సెంటర్ నుండి వెళ్ళి మళ్ళీ బయట వాయుమండలంలోకి వెళ్ళిపోతారు. కావున పిల్లలు రిఫ్రెష్ అయ్యేందుకు ఇక్కడికి అంటే మధువనానికి వస్తారు. ఎందుకంటే పూర్తి రోజంతా అదే వాతావరణంలో ఉంటారు. లేదు సెంటర్లలో అయితే మురళి విన్న తర్వాత వారి యొక్క కార్యవ్యవహారాల్లోకి బయటికి వెళ్ళిపోతారు. కాబట్టి పరివార సహితంగా అందరికీ ప్రియ స్మృతులు తెలపండి అని బాబా వ్రాస్తారు. అతడు హద్దులోని తండ్రి, వీరు అనంతమైన తండ్రి. బాబా మరియు దాదా ఇరువురికి ఎంతో ప్రేమ ఉంది. ఎందుకు బాబాకి దాదాకి చాలా ప్రేమ ఉండేది? కల్పకల్పము ప్రేమ పూరితమైన సేవను చేస్తారు మరియు ఎంతో ప్రేమగా చేస్తారు. లోపల ఎంతో దయ కలుగుతుంది. చదువుకోకపోతే లేక నడవడిక సరిగ్గా లేకపోతే, శ్రీమతంపై నడవకపోతే వీరు తక్కువ పదవిని పొందుతారని దయ కలుగుతుంది. మరి ఇక బాబా ఏం చేయగలరు? అక్కడ ఉండడానికి మరియు ఇక్కడ ఉండడానికి ఎంతో తేడా ఉంది. కానీ అందరూ ఇక్కడ ఉండలేరు కదా. పిల్లలు వృద్ధి నొందుతూ ఉంటారు, ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు. ఈ ఆబు అన్నింటికన్నా భారీ తీర్థస్థానమని బాబా అర్థం చేయించారు.
అందరూ మధువనంలో ఉండడానికి అవ్వదు, అందుకనే తీర్థస్థానంలాగా దర్శించుకొని వచ్చేటువంటిది. మనం అందరూ వెళ్తాము, కానీ కొద్ది రోజుల కోసం వెళ్ళి రిఫ్రెష్ అయ్యి వస్తాము. కానీ ఈ ఆబు అన్నింటికన్నా భారీ తీర్థస్థానం అని బాబా అర్థం చేయించారు. అవ్యక్త మాసంలో ఉన్నాము, మీ అందరికీ తెలిసే ఉండవచ్చు. శాంతి స్తంభం ఒకవైపు బాబా ఇది రాయించారు, అంటే బాబా యొక్క ఈ మహావాక్యం రాయడం జరిగింది శాంతి స్తంభానికి. ఆబు మొత్తం ప్రపంచంలోని సర్వశ్రేష్ఠ తీర్థస్థానము అని. నేను ఇక్కడికే వచ్చి మొత్తం సృష్టినంతటిని పంచతత్వాల సహితంగా అందరినీ పవిత్రంగా తయారు చేస్తాను. సేవ ఎంత ఉంది, తానే వచ్చి సర్వులకు సద్గతినిచ్చేవారు ఒక్క తండ్రియే. అది కూడా అనేక సార్లు చేశారు. ఇది తెలిసి ఉంటూ కూడా మర్చిపోతారు. కావుననే మాయ చాలా శక్తివంతమైంది అని బాబా అంటారు. అర్ధకల్పం దీని రాజ్యం కొనసాగుతుంది. మాయ ఓడించేస్తుంది, మళ్ళీ తండ్రి లేపి నిల్చోబెడతారు. బాబా మేం పడిపోయాము అని చాలామంది వ్రాస్తారు. అచ్చా మళ్ళీ పడిపోకండి అని బాబా చెప్తారు. అయినా మళ్ళీ పడిపోతారు. పడిపోతే మళ్ళీ ఇక ఎక్కడమే వదిలేస్తారు. ఎంత పెద్ద దెబ్బ తగులుతుంది, అందరికీ తగులుతుంది. మొత్తం ఆధారం అంతా చదువుపై ఉంది. చదువులో యోగం ఇమిడి ఉంది. ఫలానా వారు నన్ను ఇది చదివిస్తున్నారు అన్న స్మృతి ఉంటుంది. ఇప్పుడు తండ్రి మనల్ని చదివిస్తున్నారు అని మీరు అర్థం చేసుకున్నారు. ఇక్కడ మీరు ఎంతో రిఫ్రెష్ అవుతారు. ఎవరైతే మనల్ని నిందిస్తున్నారో వారు మన మిత్రులు అన్న గాయనం ఉంది. భగవాను వాచ నన్ను ఎంతగానో గ్లాని చేస్తారు, నేను వచ్చి మిత్రునిగా అవుతాను. ఎంతగా నన్ను నిందిస్తారు, కానీ అందరూ నా పిల్లలే అని భావిస్తాను. నాకు వీరిపై ఎంత ప్రీతి ఉంది. నిందించడం మంచిది కాదు. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రకరకాల స్థితులు గల పిల్లలు ఉన్నారు. అందరూ పురుషార్థం చేస్తూ ఉంటారు. ఏవైనా పొరపాట్లు జరిగితే పురుషార్థం చేసి పొరపాట్లను సరిదిద్దుకోవాలి. మాయ అందరి చేత పొరపాట్లు చేయిస్తూ ఉంటుంది. ఇది బాక్సింగ్ కదా. కొన్నిసార్లు ఎటువంటి దెబ్బ తగులుతుందంటే దాంతో అది పడేస్తుంది. పిల్లలు ఇలా ఓడిపోవడం ద్వారా చేసుకున్న సంపాదన అంతా అంతమైపోతుంది అని బాబా అప్రమత్తం చేస్తారు. దాంతో 5 అంతస్తుల నుండి పడిపోతారు. బాబా ఇటువంటి పొరపాటు మళ్ళీ ఇంకెప్పుడు చెయ్యము, మమ్మల్ని క్షమించండి అని అంటారు. బాబా ఏం క్షమిస్తారు? పురుషార్థం చేయండి అని అంటారు. మాయ చాలా ప్రబలమైందని, అనేకులను ఓడించేస్తుందని బాబాకు తెలుసు. చేసిన పొరపాటుపై శిక్షణ ఇచ్చే పొరపాట్లు లేని వారిగా తయారు చేయడమే టీచరు పని. ఒకసారి పొరపాటు చేసిన వారిచే ఎప్పుడూ ఆ పొరపాటు జరుగుతూ ఉంటుందని కాదు. మంచి గుణాలు గానం చేయబడతాయి, కానీ పొరపాట్లు గానం చేయబడవు. అవినాశి వైద్యులు ఒక్కరే, వారు మందిస్తారు. పిల్లలైన మీరు ఇప్పుడు లాను మీ చేతిలోకి ఎందుకు తీసుకుంటారు? ఎవరిలోనైతే క్రోధపు అంశం ఉంటుందో వారు గ్లానియే చేస్తూ ఉంటారు. వారిని తీర్చిదిద్దటం బాబా పని. మీరేమైనా తీర్చిదిద్దేవారా? ఎవరిలోనైనా క్రోధపు భూతం ఉంటే వారు స్వయం ఎవరినైనా గ్లానిని చేసినట్లయితే వారు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకున్నట్లే. అలా చేయడం ద్వారా వారేమీ బాగుపడరు, ఇంకా విరోధం పెరుగుతుంది. ఉప్పు నీర్లా అయిపోతారు. పిల్లలందరినీ బాగుపరిచేందుకు తండ్రి కూర్చునున్నారు. లాను తమ చేతిలోకి తీసుకుని ఎవరినైనా గ్లాని చేయడం పెద్ద పొరపాటు. ఏదో ఒక లోపమైతే అందరిలోనూ ఉంటుంది. అందరూ సంపూర్ణంగా అవ్వలేరు. ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన అవగుణాలు ఉంటాయి. వాటన్నింటినీ తొలగించే కాంట్రాక్ట్ను బాబా తీసుకున్నారు. ఇది మీ పని కాదు. పిల్లల లోపాలను తండ్రి వింటే వాటిని తొలగించేందుకు ప్రేమగా అర్థం చేయిస్తారు. ఇప్పటి వరకు ఎవరూ ఇంకా సంపూర్ణంగా అవ్వలేదు. అందరూ శ్రీమతంతో బాగుపడుతున్నారు. సంపూర్ణంగా అంతిమంలో అవ్వాలి. ఈ సమయంలో అందరూ పురుషార్థులే. బాబా సదా స్థిరంగా ఉంటారు. పిల్లలకు ప్రేమగా శిక్షణనిస్తూ ఉంటారు. శిక్షణనివ్వడం తండ్రి పని. ఆ తర్వాత దానిపై నడవడము, నడవకపోవడం అన్నది వారి భాగ్యము. పదవి ఎంతగా తగ్గిపోతుంది. శ్రీమతంపై నడవని కారణంగా అటువంటి పనులేమైనా చేసినట్లయితే పదవి భ్రష్టమైపోతుంది.
ఎవరిలోనైనా అవగుణాలు ఉంటే వాటిని తండ్రికి వినిపించాలి. ప్రతి చోట వినిపించటం దేహాభిమానము. వారు బాబాను స్మృతి చేయరు. అవ్యభిచారిగా అవ్వాలి కదా. ఒక్కరికే వినిపించినట్లయితే వారు వెంటనే బాగుపడిపోతారు. అలా బాగుపరిచేవారు ఒక్క తండ్రియే. మిగిలిన వారంతా బాగుపడని వారే. కానీ మాయ ఎటువంటిదంటే అది తల తిప్పేస్తుంది. తండ్రి ఒకవైపుకు ముఖం తిప్పితే మళ్ళీ మాయ దాన్ని తిప్పేసి తన వైపుకు చేసేసుకుంటుంది. బాగుపరిచి మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేందుకే తండ్రి వచ్చారు. అంతేకాని ఇంటింటికి వెళ్ళి ఎవరి పేరునైనా అప్రతిష్టపాలు చేయడం నియమ విరుద్ధము. మీరు శివబాబాను స్మృతి చేయండి. జడ్జ్మెంట్ కూడా వారి వద్దే జరుగుతుంది కదా. కర్మల ఫలాన్ని కూడా తండ్రియే ఇస్తారు. డ్రామాలో ఉన్న ఎవరో ఒకరి పేరునైతే తీసుకోవాల్సి ఉంటుంది కదా. తండ్రి పిల్లలకు అన్ని విషయాలు అర్థం చేయిస్తూ ఉంటారు. వీరు ఎంతటి భాగ్యశాలులు. ఎంతోమంది అతిథులు వస్తారు. ఎవరి వద్దకైతే చాలామంది అతిథులు వస్తారు, వారు ఎంతో సంతోషిస్తారు. వీరు పిల్లలు, అలాగే అతిథులు కూడా. టీచర్ బుద్ధిలో నేను పిల్లలను వీరి వల్లే సర్వగుణ సంపన్నులుగా తయారు చేయాలి అని ఉంటుంది. ఈ కాంట్రాక్ట్ను డ్రామా ప్లాన్ అనుసారంగా తండ్రి తీసుకున్నారు. పిల్లలను బాగుపరిచేటువంటి కాంట్రాక్ట్. పిల్లలు మురళిని కూడా ఎప్పుడూ మిస్ చేయకూడదు. మురళి గాయనమే ఉంది కదా. ఒక్క మురళిని మిస్ చేసినా స్కూల్లో యాబ్సెంట్ పడినట్లే. ఇది అనంతమైన తండ్రి స్కూల్. ఇందులో ఒక్కరోజు కూడా మిస్ అవ్వకూడదు. తండ్రి వచ్చి చదివిస్తారు. ఇది ప్రపంచంలో ఎవరికీ తెలియదు. స్వర్గ స్థాపన ఎలా జరుగుతుంది అన్నది కూడా ఎవరికీ తెలియదు. మీకైతే అన్నీ తెలుసు. ఈ చదువు అపారమైన సంపాదనను ప్రాప్తింపచేసే చదువు. జన్మ జన్మాంతరాల వరకు ఈ చదువు ఫలం లభిస్తుంది. వినాశనం సంబంధం అంతా మీ చదువుతోనే ఉంది. మీ చదువు పూర్తయితే ఇక ఈ యుద్ధం ప్రారంభమవుతుంది. చదువుకుంటూ బాబాను స్మృతి చేస్తూ ఎప్పుడైతే మార్కులు పూర్తవుతాయో, పరీక్షలు ఎప్పుడైతే అయిపోతాయో అప్పుడు ఇక యుద్ధం ప్రారంభమవుతుంది. మీ చదువు పూర్తయిందంటే ఇక యుద్ధం ప్రారంభమవుతుంది. కొత్త ప్రపంచం కొరకు ఇది పూర్తి కొత్త జ్ఞానము. కావుననే మనుషులు తికమక పడుతూ ఉంటారు. అచ్చా, मीठे मीठे सिक्की लधे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఎవరి అవగుణాలనైనా చూసి వారిని నిందించకూడదు. వారి అవగుణాలను అందరికీ వినిపించకూడదు. మీ మధురతను వదలకూడదు. క్రోధంలోకి వచ్చి ఎవరిని ఎదుర్కోకూడదు. 2, అందరినీ తీర్చిదిద్దేవారు ఒక్క తండ్రియే. కావున వారొక్కరికే అన్నీ వినిపించాలి. అవ్యభిచారులుగా అవ్వాలి. మురళిని ఎప్పుడు మిస్ చేయకూడదు. ఈరోజు వరదానము, శివమయీ శక్తి స్వరూప కంబైన్డ్ భవ. సదా తోడుగా ఉన్నవారి స్మృతి మరియు సాక్షి స్థితిని అనుభవం చేసుకునే శివమయీ శక్తి స్వరూప కంబైన్డ్ భవ. సదా తోడుగా ఉన్నవారి స్మృతి మరియు సాక్షి స్థితిని అనుభవం చేసుకునే శివమయీ శక్తి స్వరూప కంబైన్డ్ భవ. ఏ విధంగా ఆత్మ మరియు శరీరం రెండూ తోడుగా ఉన్నాయో, ఎప్పటి వరకైతే ఈ సృష్టిపై పాత్ర ఉంటుందో అప్పటి వరకు ఏ విధంగా అవి వేరుగా అవ్వజాలవో, ఆత్మ మరియు శరీరం ఇలా వేరవ్వజాలవో, అలాగే శివునికి మరియు శక్తులకు ఇరువురికి ఇంతే గుహ్యమైన సంబంధం ఉంది. ఎవరైతే సదా శివమయీ శక్తి స్వరూప స్థితిలో స్థితులై నడుచుకుంటూ ఉంటారో వారి లగ్నంలో మాయ విఘ్నం కలిగించజాలదు. వారు సదా తోడు యొక్క స్థితిని మరియు సాక్షి స్థితిని అనుభవం చేసుకుంటారు. ఎవరో సాకారంలో తోడుగా ఉన్నట్లుగా అనుభవం అవుతుంది. స్లోగన్, నిర్విఘ్నమైన మరియు ఏకరసమైన స్థితిని అనుభవం చేసుకునేందుకు ఏకాగ్రతను అభ్యాసం చేయండి.
నిర్విఘ్నమైన మరియు ఏకరసమైన స్థితిని అనుభవం చేసుకునేందుకు ఏకాగ్రతను అభ్యాసం చేయండి. అచ్చా, అవ్యక్త ప్రేరణ. ఈ అవ్యక్త మాసంలో బంధన ముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవం చేసుకోండి. వర్తమాన సమయంలో మిమ్మల్ని మీరు నేను టీచర్ను, నేను స్టూడెంట్ను, నేను సేవాధారిని అని ఇలా అనుకునేందుకు బదులుగా అమృత వేళ నుండి ఈ అభ్యాసాన్ని చేయండి. ఏమని? నేను పైనుండి దిగి వచ్చిన శ్రేష్ఠ ఆత్మను. ఈ పాత ప్రపంచంలోకి, పాత శరీరంలోకి సేవ కొరకు వచ్చాను. నేను పైనుండి దిగి వచ్చిన శ్రేష్ఠ ఆత్మను. ఈ పాత ప్రపంచంలోకి, పాత శరీరంలోకి సేవ కొరకు వచ్చాను. నేను ఆత్మను అన్న ఈ పాఠాన్ని ఇప్పుడు ఇంకా ఎక్కువగా పక్కా చేసుకోండి. నేను సేవాధారిని అన్న పాఠం పక్కాగా ఉంది, కానీ ఆత్మనైనా నేను సేవాధారిని అన్న ఈ పాఠాన్ని పక్కా చేసుకున్నట్లయితే జీవన్ముక్తులుగా అయిపోతారు. చేద్దామా ఈ పాఠము? నేను ఆత్మను మొదట, ఆ తర్వాత ఈ దేహం ద్వారా సేవ చేస్తున్నాను, సేవాధారిని. సో ఫస్ట్ నేను ఆత్మను పైనుండి కిందికి దిగాను సేవ కోసము. పైనుండి కిందికి దిగి వచ్చిన శ్రేష్ఠ ఆత్మను. ఈ పాత ప్రపంచంలోకి, పాత శరీరంలోకి సేవ కొరకు వచ్చాను. సో నేను ఆత్మ, సేవాధారి ఆత్మను. ఇలా ఈరోజంతా అభ్యాసం చేద్దాము. అచ్చా, అవ్యక్త మాసం కోసం స్పెషల్ హోంవర్క్లో భాగంగా ఈరోజు స్వమానము. నేను బ్రహ్మ బాబా సమానంగా సర్వబంధనాలతో ముక్తుడిగా జీవన్ముక్త ఆత్మను. నేను బ్రహ్మ బాబా సమానంగా సర్వబంధనాలతో ముక్తుడిని మరియు జీవన్ముక్త ఆత్మను. ఈరోజు योगाभ्यासము. मैं श्रेष्ठ आत्मा पुरानी दुनिया में, पुराने शरीर में ऊपर से पाठ बजाने के लिए आई हूँ. विश्व सेवाधारी बन आत्मिक स्वरूप में बैठ जीवन मुक्त स्थिति का अनुभव कर रही हूँ. నేను శ్రేష్ఠ ఆత్మను. పాత ప్రపంచంలో, పాత శరీరంలో పైనుండి పాత్ర వహించడానికి కోసం వచ్చాను. విశ్వ సేవాధారిగా అయి ఆత్మిక స్వరూపంలో కూర్చొని జీవన్ముక్త స్థితిని అనుభవం చేస్తున్నాను. ఈరోజు అవ్యక్త సూచనలో విన్నాం కదా, నేను పైనుండి దిగి వచ్చినటువంటి శ్రేష్ఠ ఆత్మను. ఈ పాత ప్రపంచంలో, పాత శరీరంలో సేవ చేయడానికి వచ్చాను అని. సో అలాంటి అభ్యాసమే నేను శ్రేష్ఠ ఆత్మను. పాత ప్రపంచంలో, పాత శరీరంలో పైనుండి పాత్ర వహించడానికి కిందికి వచ్చాను. విశ్వ సేవాధారిగా అయి ఆత్మిక స్వరూపంలో కూర్చొని జీవన్ముక్త స్థితిని అనుభవం చేయాలి. ఈరోజు ధారణ. सारे दिन में यह अभ्यास करना कि मैं आत्मा ऊपर से आई हूँ, मैं अवतरित हुई अवतार हूँ. यह पाठ पक्का करना. మొత్తం రోజంతట్లో ఈ అభ్యాసాన్ని చెయ్యాలి. నేను ఆత్మను, పైనుండి వచ్చాను, నేను అవతరించినటువంటి అవతార పురుషుణ్ణి. ఈ పాఠాన్ని పక్కా చేసుకోవాలి. పైనుండి కిందికి వచ్చినటువంటి అవతార పురుషుడు అంటే ఎలా ఉంటారు అనేటువంటిది చూసి ఈ పాఠాన్ని ఈరోజు పక్కాగా ధారణ చేద్దాం. అచ్చా, ఓం శాంతి.